చేసిన ఏ పాపమైనా ప్రభువు సన్నిధిలో ఒప్పుకోకపోతే అది ఏదో ఒక రోజు చుట్టుకుంటుంది. ఎగ్జాంపుల్, 5 దగ్గర మీరు అప్పు తీసుకున్నారు. 10,000, 20,000, 30,000, 40,000, 50,000 అప్పు తీసుకున్నారు. 10,000 వాడికి తిరిగి ఇచ్చారు, 20,000 వాడికి తిరిగి ఇచ్చారు, 30,000 అతనికి తిరిగి ఇచ్చారు, 40,000 అతనికి తిరిగి ఇచ్చారు, 50,000 అతనికి తిరిగి ఇవ్వలేదు. 4 తిరిగి ఇచ్చేశారు. 4 సెటిల్ అయిపోయింది. 5వ వాడిని సెటిల్ కాల. అడుగుతున్నాను, ఏదో ఒక రోజు అర్ధరాత్రి కావచ్చు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి రాత్రి కావచ్చు, వచ్చి దబదబా తలుపు తడతాడా తట్టడా? ఖచ్చితంగా తడతాడు. ఏది నా డబ్బు? నువ్వు లెక్క సెటిల్ చేయలా, ఇంకా నువ్వు అప్పున్నావు అని ప్రశ్నిస్తే అప్పుడు నువ్వు చెప్పగలరా? అదేంటండి, నేను 80% అప్పులు తీర్చేసా, ఏదో 20% అప్పు తీర్చలా, దానికి మీరేంటి అంత పెద్ద సీరియస్ అయిపోతున్నారు? 80% అప్పు తీర్చేశానంటే నేను మంచోడ్నే కదా. పక్కన పెట్టో 80%, 20% సంగతి చెప్పు. ముందు నా అకౌంట్ సెటిల్ చేయి. ఎవడి అకౌంట్ వాడిదే, ఏ పాపము అకౌంట్ దాందే. నువ్వు ఏ పాపం చేశావో ఆ పాపాన్ని బట్టి ప్రభు దగ్గరకు వచ్చి అకౌంట్ సెటిల్ చేసుకోవాలట. అదని తెలుసా? క్షమాపణ కోరుకొని క్షమించబడి ప్రశాంతంగా జీవించాలి. అదే పరిశుద్ధాత్ముడు చేసే పని. పరిశుద్ధాత్ముడు చేసేది ఏమిటంటే నీ పాపములను నీకు జ్ఞాపకము చేసి ఒప్పింప చేస్తాడు. నువ్వు ఒప్పుకునే విధంగా చేస్తాడు. క్షమాపణ కోరుకునే విధంగా చేస్తాడు. నువ్వు క్షమాపణ కోరినప్పుడు సంతోషిస్తాడు దేవుడు.